వైఫల్యం చెందారు. దీన్ని అరికట్టడంలో ఆ రోజు హిందూ బంధువులు ఎంతో పవిత్రంగా వీరభద్రస్వామి ఉత్సవ విగ్రహాన్ని మోసుకుంటూ వెళ్తుంటే అసలు స్వామివారి నినాదాలు చేయకూడదని చెప్పి హుక్కుం జారీ చేసే అధికారం ఆ వర్గానికి ఎవరిచ్చారు? అసలు పోలీస్ అధికారులు నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు పేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అనేటువంటి భూమి మీద కొన్ని వందల సంవత్సరాలుగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆలయాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు జై శ్రీరామ్ అనాలంటే కూడా వీరి అనుమతి కావాలా? జై వీరభద్ర అంటే వీరి అనుమతి కావాలా? ఇది మంచిది కాదు. ఈరోజు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో అక్కడుంటే స్థానిక ఎస్ఐ హిందూ బంధువులపై ఉద్దేశపూర్వకంగా లాఠీచార్జ్ చేసి తిరిగి తన మీద గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. తన కింద పడేసి నొక్కారని చెప్పి ఒక అసత్య ప్రచారం ఈరోజు తమ పై అధికారులకు ఇచ్చి హిందూ సంస్థల మీద కేసు పెట్టే విధంగా ఆ ఎస్ఐ బరి తెగించారంటే వారి వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఎవరు? దీని మీద పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరగాలి, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే జరగని దాన్ని జరిగినట్టు చెప్తూ అసలు దెబ్బలు తిన్నటువంటి హిందూ బంధువుల్ని పోలీస్ లాఠీచార్జ్. ఇప్పుడే నేను లోపల పోయి మా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్ గజపతి రాజుతో పాటు దాదాపు 12 మంది హిందూ బంధువుల్ని వీరభద్రుల్ని కలిసి రావడం జరిగింది. దేవుడి కోసం, దేవుడు ఉత్సవ విగ్రహాలు మోసినటువంటి ఈ హిందూ బంధువుల్ని ఏ విధంగా లాఠీచార్జ్ చేస్తారు? ఒడ్డును బాదినట్టు అసలు వారి భుజం మీద చెయ్యేసే నొప్పిగుంది అంటున్నారు. ఆ విధంగా వారిని గాయపరిచారు. కాబట్టి ఇది ఒక మృగం చేసినటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటామేమో. దీని అయితే వదిలే ప్రసక్తి లేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకుపోతాం. ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి దీంట్లో ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో వారందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకునేంత వరకు మేము ఈ రాయచోటి సంఘటన వదిలే ప్రసక్తే లేదని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.